ఐ ఫిట్ ఫర్ యూరాలజీ అని ఎప్పుడు అనిపించింది? యూరాలజీ వైపు వెళ్ళడం గల అన్నాడు. నెఫ్రాలజీ అంటే కిడ్నీ అనుకుంటారు, బట్ యాక్చువల్లీ కిడ్నీ బాగు చేసేది మేము. అతి గొప్ప స్పెషాలిటీ ఏంటంటే మీరు అండ్ ఈ ప్రోస్టెటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఏదైతే ఆపరేషన్ ఉందో అది చేస్తున్న ఏకైక యూరాలజిస్ట్ మీరు ఇండియాలో. ప్రోస్టెటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే ఏంటి, అసలు ఇది ఎవరికి చేస్తారు, దీనివల్ల అదనపు ప్రయోజనం ఏం జరుగుతుంది? ప్రోస్టెటిక్ ఎంబోలైజేషన్ అనేది చాలా హైప్ వచ్చేసిందండి ప్రస్తుతానికి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ప్రోస్టేట్ క్యాన్సర్ ఎందుకు ఎక్కువ అవుతుంది, వాట్ వీ నీడ్ టు డూ అంటే సార్. సో జనరల్లీ మేము ఏ ప్రోస్టెటిక్ సిమ్టమ్స్ ఉన్నా ఒకళ్ళకి ఒకసారి పిఎస్ఏ టెస్ట్ చేయించుకోమని. ఇండియాలో 1 in 8 ఆల్మోస్ట్ 12% పీపుల్ ఇప్పుడు వారికి కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయని చెప్పేసి ఒక అంచనా ఉంది. ఏంటంటే అల్ట్రాసౌండ్లో కొంచెం తెల్లగా ఉన్నదల్లా వాళ్ళు స్టోన్ అనేది రిపోర్ట్ చేస్తారు. అది వాళ్ళు తప్పు కాదు. ఎందుకు అంటే వాళ్ళు అది రిపోర్ట్ చేయకపోతే 20-25 years బ్యాక్ మనకి స్టోన్స్ ఎందుకు వచ్చాయి అంటే, కానీ క్రమేణా పోయే కొద్దీ పెద్ద స్టోన్స్ తగ్గినాయి, చిన్న స్టోన్స్ పెరిగినాయి. ఎందుకు అంటే ఈ మధ్యలో ప్రోటీన్ అని చెప్పి టూ మచ్గా తింటున్నారు. ఎప్పుడైతే ప్రోటీన్ తీసుకుంటామో ఒకసారి వచ్చిన వాళ్ళు కూడా 50% రికరెన్స్ ఉంటుంది. ఇది ఎందుకు, దీని కారణాలు ఏంటి? అది యాక్చువల్లీ 50% కాదండి, వదిలేస్తే 75% విల్ ఫార్మ్ స్టోన్స్ 5 సంవత్సరాల లోపల మళ్ళీ. ఎందుకంటే 24 hour యూరిన్ టెస్ట్ చేసుకుంటాము, దాంతోపాటు బ్లడ్ టెస్ట్ చేసుకుంటాము. అప్పుడు మన రికరెన్స్ ఎంత తగ్గించవచ్చు సార్? 90% తగ్గించవచ్చు. 90% తగ్గించవచ్చు. సో ఇండియాలో ఆల్మోస్ట్ 11 కోట్లకు పైగా ఈ సికేడి ఇష్యూస్తో బాధపడుతున్నారని చెప్పేసి ఒక అంచనా ఉంటాయి. అంతవరకు ఎందుకు వెళ్తున్నారు? సికేడి చిల్డ్రన్ తీసుకుంటే 80% ఈజ్ ప్రివెంటబుల్. సో ఎక్కడ కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, ఆ స్పైనల్ కార్డ్ ప్రాబ్లంతో పుట్టిన పిల్లలకి మొదటి 3 నెలల్లో స్పైనల్ కార్డ్ కానీ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కానీ రావచ్చు. ఆ 3 months దాటిపోతే కొన్ని సినారియోస్లో సికేడి ఏవి చేయలేము. ఎందుకంటే డయాబెటీస్ కొద్దిగా కంట్రోల్ లేకున్నా 10 ఏళ్లల్లో కిడ్నీల మీద ఏదో రకమైన ఇంపాక్ట్, 20 ఏళ్లలో వాళ్ళు డయాలిసిస్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అంటారు. అంటే ఎంత % ఆఫ్ పీపుల్కి కిడ్నీ డిసీజ్ 0 ఉండే అవకాశం? 50%. సో బేసికలీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ లాంగ్ టర్మ్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇండియాలో 15,000 to 20,000 మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయని పంది, బట్ 2 lakh people నీడ్ ఇట్ ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి ఇంకొక అంచనా ఉంది. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ట్రాన్స్ప్లాంట్ అండి. లెట్ us బి క్లియర్ అబౌట్ ఇట్. డయాలసిస్తో నడుపుతాం అనేది ప్రతి డయాలసిస్ దినదిన గంటనే. వేరబుల్ డయాలసిస్ డివైసెస్ వస్తున్నాయి. ఓ చిన్న డివైస్. గవర్నమెంట్స్ చేసిన ఒక మంచి ఇష్యూ ఏంటంటే జీవన్ దాన్ ప్రోగ్రామ్ అండి. యూరిన్ ఇన్కాంటినెన్స్ సమస్య, దీనికి గల కారణాలు ఏంటి, దీన్ని ఎలా నివారించగలరు? మన వాళ్ళు ఒక చిన్న అపోహ పెట్టుకున్నారు, వాష్రూమ్స్ బాగుండవు, నేను అక్కడ పోయిను అని. మేబీ ఆడియోలో మాట్లాడొచ్చో లేదో తెలియదు, కానీ నేనైతే మీరు అక్కడ పోయి లేదు కదా అని అడుగుతాను. పోయి పోసుకుంటున్నారు కదా. పిల్లలు పక్క తడపడం ఏ వయసులో ఆపేస్తారు? వాట్ ఈస్ నార్మల్, వాట్ ఈస్ అబ్నార్మల్? ఏమిటంటే మన సొసైటీలో అందరికీ తొందర వచ్చేసింది. 2 సంవత్సరాలకే పిల్లోడిని టాయిలెట్ ట్రైన్ చేయాలా, నువ్వు పోయి పోసుకోరా, ఇక్కడ పోయొద్దు, అది చేయొద్దు, నువ్వు ఆపుకో. అబౌట్ 10 years వాళ్ళు కూడా బెడ్ వెట్టింగ్ చేస్తున్నారు. సో అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇప్పుడున్న చికిత్సా విధానాలు ఏంటి? ఇప్పుడున్న చికిత్సా విధానాల్లో తల్లిదండ్రులు ఏం చేయవసరం లేదండి. ఏ నాన్న, ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు. మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటో అనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెట్లస్ వన్ టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాక్ కు స్వాగతం. మీ ముందుకి మరో టాప్ డాక్టర్స్ ను ఈ రోజు తీసుకొచ్చాను. సో అతనే మల్లికార్జున రెడ్డి గారు. అతను టాప్ యూరాలజిస్ట్, అదేవిధంగా సీనియర్ రోబోటిక్ సర్జన్. 3 దశాబ్దాలు పైగా ఈ రంగంలో సేవలు అందిస్తున్నారు. కాకతీయ నుంచి పీజీ, చండీగఢ్ నుంచి, అదేవిధంగా యూరోపియన్ డిప్లొమా ఫెలోషిప్ వరకు. సో ఆయన అకాడమిక్ గా కూడా ఎంతో ఖ్యాతి గడించారు. అంతేకాకుండా అంటే ఇప్పుడు యూరాలజికల్ కి సంబంధించిన ఏదైతే జర్నల్స్ ఉన్నాయో చాలా వాటికి ఎడిటర్ గా ఉన్నారు. ఓవరాల్ గా అసలు యూరాలజీ సమస్యలు పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అంటే ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, ముఖ్యంగా వీటిని మనం ముందే ప్రివెంట్ చేయడం ద్వారా మనం నివారించగలమా, ఏం చేస్తే బాగుంటుంది, కిడ్నీ స్టోన్స్ సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ కేసులు వస్తున్నాయి, అన్నిటికన్నా ఎక్కువగా ఇన్ఫెర్టిలిటీ విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న డాక్టర్ గారి నుంచి మనం అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే.
సో డాక్టర్ గారు ముఖ్యంగా అంటే మీ పరిచయం గురించి, మీరు కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి పీజీఐ చండీగఢ్ వరకు, అదే రకంగా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఫెలోషిప్ ఏదైతే యూరోపియన్ బోర్డ్ ఆఫ్ యూరాలజీ నుంచి మీరు అంటే ఈ క్రమం చెప్పండి. మిమ్మల్ని మీరు ఎంబీబీఎస్ చేసేటప్పుడు కానీ ఆ తర్వాత కానీ యూరాలజీ ఎప్పుడు పిలిచింది? ఐ ఫిట్ ఫర్ యూరాలజీ అని ఎప్పుడు అనిపించింది? యూరాలజీ వైపు వెళ్ళడం గల కారణం? ప్రైమర్లీ ఎంబీబీఎస్ తర్వాత సర్జరీ అనేది ఉండింది. సో ఎట్లన్నా సూపర్ స్పెషాలిటీకి బేసిక్ సర్జరీ ఎంటర్ అయిన ఫస్ట్ ఇయర్లోనే మాకు యూరాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండిందండి. జనరల్ సర్జరీలో థీసిస్ కూడా యూరాలజీ నాది. చండీగఢ్లో ఆ టైంలో ఉండే ట్రైనింగ్ ఎలా ఉండేదంటే ఇట్ సేమ్ లైక్ మన ఎఫ్ఆర్సిఎస్ ట్రైనింగ్ లా. సో మాకు చండీగఢ్ నుంచి ఆ రోజున ఎఫ్ఆర్సిఎస్ పార్ట్ 1 రాయాల్సిన అవసరం ఉండేది కాదు. ఓకే, స్ట్రైట్ అవే పార్ట్ 2 ఎలిజిబిలిటీ ఉండేది. సో సేమ్ ట్రైనింగ్ అనమాట. అప్పటి నుంచే స్పెషాలిటీ ట్రైనింగ్స్ ఉండేవి. ఆ రోజునే ఇంట్రెస్ట్ ఉండింది యూరాలజీలో. ఇట్స్ అ హ్యూజ్ బ్రాంచ్ అండి. ఓన్లీ మాకు ఉండే ఏ అనిపిస్తుంది అంటే యూరాలజీ అని అందరూ అనుకుంటారు, నెఫ్రాలజీ అంటే కిడ్నీ అనుకుంటారు. బట్ యాక్చువల్లీ కిడ్నీ బాగు చేసేది మేము. ఓకే, నెఫ్రాలజిస్ట్ అంటే మనకి 2 కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్ చూసుకొని ట్రాన్స్ప్లాంట్కి మందులు ఇవ్వటమే కానీ వేరే ఏదన్నా కొంచెం బీపీఓ ఏదో. బట్ ప్రైమరీగా మనం కిడ్నీని రిపేర్ చేయాలి, లేకపోతే కిడ్నీని సెట్ చేయాలి అంటే యూరాలజిస్టే. ఓకే, సో చాలా ఏరియాస్ ఉన్నాయి, కిడ్నీ, యూరేటరు, బ్లాడరు. సో యూరాలజీ అనేది ఈ రోజున ఆల్మోస్ట్ 8 సబ్ స్పెషాలిటీస్ కింద డివైడ్ అయ్యి ఉంది. అంత పెద్ద సబ్జెక్ట్ యూరాలజీ. యూరాలజీ అనగానే ఫస్ట్ కిడ్నీ స్టోన్స్ మనకు గుర్తొస్తాయి. యాక్చువల్గా ఇండియాలో 1 in 8 ఆల్మోస్ట్ 12% పీపుల్ ఇప్పుడు వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయని చెప్పేసి ఒక అంచనా ఉంది. సో ఇంత మందికి కిడ్నీ స్టోన్స్ రావడం గల కారణం ఏంటి? ముఖ్యంగా అన్నిటికన్నా ఎక్కువగా ఒకసారి వచ్చిన వాళ్ళు కూడా 50% రికరెన్స్ ఉంటుంది. ఇది ఎందుకు? దీని కారణాలు ఏంటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం దూరంగా? ఇంక్రీజ్ ఇన్ యూరిన్ స్టోన్స్ అనేది, కిడ్నీ స్టోన్స్ అనేది ఈ రోజున టూ మెనీ అల్ట్రాసౌండ్స్. అది నిజంగా స్టోన్ ఉందా లేదా కూడా తెలియదండి. 2 mm స్టోన్, 4 mm స్టోన్ అని వస్తుంది. ఏంటంటే అల్ట్రాసౌండ్లో కొంచెం తెల్లగా ఉన్నదల్లా వాళ్ళు స్టోన్ అనేది రిపోర్ట్ చేస్తారు. అది వాళ్ళు తప్పు కాదు. ఎందుకు అంటే వాళ్ళు అది రిపోర్ట్ చేయకపోతే అది స్టోనా కాదా తెలియదు ఒక్కోసారి. ఓకే, సో ఆ లెవెల్లో తీసుకుంటే మీరు అన్నది 1 in 8కి ఉండొచ్చు. బట్ అదర్వైజ్ ఇన్సిడెన్స్ అంత కాదు. ఇట్ ఈస్ అబౌట్ 8 in 100, 8 to 10 in 100. మనకి జనరల్ సిచ్యువేషన్ ఎలా ఉండిందంటే అండి, ఒకనాడు ఒక 20-25 years బ్యాక్ మనకి స్టోన్స్ ఎందుకు వచ్చాయి అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఏ ఏరియాలో ఎక్కువ వేడి ఉండి, వాటర్ స్కేర్సిటీ ఉండి అలా ఉన్నప్పుడు మనకి చాలా స్టోన్స్ వచ్చాయి. రాజస్థాన్, గుజరాత్, పార్ట్స్ ఆఫ్ తెలంగాణ. ఎక్కడైతే వాటర్ బాగా అవైలబుల్ ఉండి టెంపరేచర్ మోడరేట్గా ఉంది అక్కడ స్టోన్స్ తక్కువ ఉంటాయి. ఓకే, కానీ క్రమేణా పోయే కొద్దీ టెంపరేచర్స్ అలానే ఉన్నాయి. మన మార్పులు జరిగిన ఎన్వైరన్మెంట్లోనూ ఉండే దాంట్లో. సో ప్రతి ఒక్కరికి వాటర్ అవైలబుల్ అయింది, ఏసీలు పెరిగినాయి, బయట ఎండలో తిరిగే వాళ్ళు తగ్గారు, కానీ స్టోన్స్ పెరిగినాయి. పెద్ద స్టోన్స్ తగ్గినాయి, చిన్న స్టోన్స్ పెరిగినాయి. ఎందుకు అంటే ఫుడ్ ఇంటేక్ మారింది. ఇన్అప్రాపరియేట్గా తినటం మొదలెట్టాం మనం ఏదో టైంలో, ఎప్పుడంటే అప్పుడు. ఈ మధ్యలో ప్రోటీన్ అని చెప్పి టూ మచ్గా తింటున్నారు. ఎప్పుడైతే ప్రోటీన్ తీసుకుంటామో అది యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది కిడ్నీలో. ఆ యూరిక్ యాసిడ్కి కాల్షియం జోట్ అయ్యి కాల్షియం యూరేట్ కానీ లేకపోతే ప్యూర్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ కానీ ఫామ్ అవుతాయి. రెండోది, మనము ఈ ఎన్వైరన్మెంట్లో కూర్చుంటాం, చల్లగా ఉంటుంది. ఏసీలో ఉన్నప్పుడు కూడా ఇన్సెన్సిబుల్ లాస్ మనకి చాలా ఉంటుంది. ఎందుకంటే ఏసీ ఎయిర్ డ్రై ఉంటుంది, హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది మనకి. సో అలా మనం చూసుకునేటప్పటికి మనం నీళ్లు తాగం చల్లగా ఉండేటప్పటికి ఓవరాల్ వాటర్ కన్జంప్షన్ తగ్గిపోతుంది. సో ఇటు పక్కన ప్రోటీన్, ఇటు పక్కన వాటర్ కన్జంప్షన్. మూడోది సెడెంటరీ హ్యాబిట్. డెఫినెట్లీ ఎస్. ఎందుకు అంటే సెడెంటరీ హ్యాబిట్ తోటి బాడీలీ మెటబాలిజం తగ్గిపోద్ది. మెటబాలిజం తగ్గే కొద్దీ ఆ బోన్ రీమోడలింగ్ అవ్వదు, అందులోంచి వచ్చిన కాల్షియం కిడ్నీలోకి వెళ్ళిపోద్ది. సో లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ హ్యాపెన్. సో ఆ రకంగా మనము సెడెంటరీ హ్యాబిట్స్ ఆల్సో హిట్ దిస్ పార్ట్ ఆఫ్ ఇట్. మీ సెకండ్ క్వశ్చన్కి వచ్చినప్పటికీ ఒకసారి వస్తే 50%, అది యాక్చువల్లీ 50% కాదండి, వదిలేస్తే 75% విల్ ఫార్మ్ స్టోన్స్ 5 సంవత్సరాల లోపల మళ్ళీ. ఓకే, ఎందుకంటే ఆ టెండెన్సీ బాడీలో ఉంటుంది. సో ఈ రోజున మేము ఎప్పుడైనా కూడా ఒక స్టోన్ చూసి, చిన్న స్టోన్ అయితే ఫస్ట్ టైం వచ్చినట్లయితే మేము కొంచెం జాగ్రత్తలు చెప్తాం, కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని. బట్ ఏ స్టోన్ కన్నా ఇంటర్వ్యూన్ చేయాల్సి వచ్చి, లేకపోతే దాన్ని లేజర్తో తీయాల్సి వచ్చినా, లేకపోతే చిన్న హోల్ వేసి తీయాల్సి వచ్చినా,
వి ఆల్వేస్ మనం ఏంటనుకుంటే ఏం చేస్తామంటే ఆ స్టోన్ పీస్ని అనాలిసిస్కి పంపుతాం. దాంతో మనకి అది ఏ రకమైన స్టోన్ అనేది తెలుస్తుంది. దాని తర్వాత మందులన్నీ ఆపేసి 24 hours యూరిన్ టెస్ట్ చేసుకుంటాము, దాంతోపాటు బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం. ఇది ఒక రకమైన స్టోన్ ఉంది, ఒక కాల్షియం ఆక్సలేట్ అనుకోండి, అది ఒక రకమైన స్టోన్ ఉంది, కామన్ స్టోన్. కాల్షియం ఆక్సలేట్ స్టోన్ కదా అని మందులు ఇవ్వలేం కదా. కాల్షియం ఆక్సలేట్ ఎందుకు ఫామ్ అవుతుంది ఆ బాడీలో, అది మనకి 24 hour టెస్ట్ తెలుస్తుంది. ఈ రకంగా చేస్తే 90% మనం రికరెన్స్ తగ్గించవచ్చు. మనం అంత దూరం వెళ్లకుండా స్టోన్ తీసి వదిలేస్తే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వస్తారు. సో ఈ జాగ్రత్తలు ఎప్పుడు తీసుకుంటాం ప్రతి పేషెంట్కి. నేను టెస్ట్ చేయించుకోను సార్ తర్వాత అంటే నేను ప్రాబబ్లీ ట్రీట్ చేయను కూడా నీ స్టోన్ అని కూడా చెప్తాను. సో ప్రివెన్షన్ ఎస్ పాసిబుల్. మనకి అది చేయించుకుంటే అసలు కారణం ఏందని తెలుస్తుంది, దాని మూలాన్ని మనం చేస్తే 95% కారణం తెలిసిపోతుందండి. ఒక 5% తెలియకపోవచ్చు, ఓకే, బట్ 95% తెలుస్తుంది. అప్పుడు మన రికరెన్స్ ఎంత తగ్గించవచ్చు సార్? 90% తగ్గించవచ్చు. 90% ఓ ఎస్. సికేడి అంటున్నాం కదా సార్, యాక్చువల్గా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అని చెప్పేసి. సో ఇండియాలో ఆల్మోస్ట్ 11 కోట్లకు పైగా ఈ సికేడి ఇష్యూస్తో బాధపడుతున్నారని చెప్పేసి ఒక అంచనా ఉంది. యాక్చువల్గా అంతవరకు ఎందుకు వెళ్తున్నారు, కెన్ వి ప్రివెంట్ బిఫోర్ దట్ అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎట్లా? కొంత ప్రివెన్షన్ పాసిబుల్ అండి. దీన్ని కొన్ని సెగ్మెంట్స్ కింద బ్రేక్ చేస్తాను మీకు. సికేడి ఇన్ చిల్డ్రన్, తర్వాత యంగ్ అడల్ట్స్, తర్వాత పెద్దవాళ్ళలోకి. సికేడి చిల్డ్రన్ తీసుకుంటే 80% ఈజ్ ప్రివెంటబుల్. సో ఎక్కడ కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, గర్భస్థ శిశువు ఉండగానే కిడ్నీ వాపు ఉందా లేదా తెలుస్తుంది. ఆ వాపు మామూలుగా ఎవరో ఒకళ్ళు తగ్గిపోద్దులే అంటారు, పిల్లలకి సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళు 2-3 సంవత్సరాల తర్వాత ఏదో సిమ్టమ్కి చూస్తే 2 కిడ్నీలు దెబ్బతిని అప్పుడు మన చేతిలో ఉండదు, అప్పుడు ట్రాన్స్ప్లాంట్ తప్ప మిగలదు. రెండోది, అబ్బాయిలు పుట్టినప్పుడు ఒకసారి యూరిన్ ప్యాసేజ్లో చిన్న అడ్డు ఉంటుంది, వాల్వ్ అంటాం. అటువంటి పిల్లలకి బ్లాడర్ అడ్డుపడి కిడ్నీలు వాపు వస్తాయి. సో మనం దాన్ని ఫస్ట్ నుంచి కేర్ఫుల్గా బ్లాడర్ ప్రెషర్స్ తగ్గించుకుంటూ కిడ్నీ మీద ప్రెషర్ తగ్గించుకుంటుంటే ఆల్మోస్ట్ 60-70% వీళ్ళల్లో కిడ్నీ ఫెయిల్యూర్ మనము ప్రివెంట్ చేయొచ్చు. మూడోది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా మంది పిల్లలు మైలోమెనింగోసీల్ అంటే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం తోటి ఉంటారు. ఆ స్పైనల్ కార్డ్ ప్రాబ్లంతో పుట్టిన పిల్లలకి మొదటి 3 నెలల్లో స్పైనల్ కార్డ్ కానీ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కానీ రావచ్చు. ఆ 3 months దాటిపోతే వాళ్ళు ఏదో ఒక రోజున వాళ్ళకి ప్రాబ్లం వచ్చేది కిడ్నీలే. జనరల్లీ యూరిన్ తెలియకుండా రావటము, లేకపోతే కంటిన్యూస్గా కారిపోవటము. అలా జరిగే క్రమంలో బ్లాడర్ ఏమవుతుందంటే, నర్వ్స్ సరిగా ఉండకుండా కొన్ని బ్లాడర్స్ ప్రెషర్స్ ఎక్కువ జనరేట్ చేస్తాయి. ప్రెషర్ ఎక్కువ జనరేట్ చేస్తే యూరిన్ కిడ్నీలోకి వెళ్ళి కిడ్నీ వాపు వచ్చి దెబ్బతింటాయి. కొన్ని బ్లాడర్స్ అసలు ప్రెషరే జనరేట్ చేయవు. సో బ్లాడర్ యూరిన్ అట్లనే స్టోర్ అవుతూ ఉంటుంది. దానికి తోడు మోషన్ ఫ్రీగా వెళ్ళరు. బికాజ్ లార్జ్ ఇంటెస్టైన్ కూడా, పెద్ద పేగుకు కూడా మనకి నరాలు దానికి సేమ్ ఇన్నర్వేషన్ ఉంటుంది అనమాట. బ్లాడర్ వచ్చే నరాలే దానికి కూడా వెళ్తాయి. సో బ్లాడర్ ముడుచుకోకపోతే ఇది కూడా ముడుచుకోవచ్చు సరిగా. సో ఇది ఇట్ విల్ కాజ్ ఇన్ఫెక్షన్ విల్ అగైన్ మళ్ళీ కిడ్నీ వాళ్ళకి వెళ్తాయి. సో చిన్నపిల్లల ఇష్యూలో 80% ప్రివెంటబుల్. మనము జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తే 80% ప్రివెంటబుల్. సో ఏ చిన్న ఇష్యూ ఉన్నా కేర్ఫుల్గా, ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా చిన్నపిల్లలు వస్తే ఫస్ట్ టైం వాళ్ళతో మాట్లాడటానికి నాకు 15-20 minutes మినిమం పడుతుంది. వాళ్ళని ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ తిరిగి చూసిన తర్వాత కానీ నాకు పూర్తి ప్లాన్ ప్రాపర్గా రాదు. సో మేబీ ఒక్కోసారి 1 month తర్వాత రమ్మంటాం. సో ప్లాన్ మొత్తం రావటానికి 1-2 months పడుతుంది. సో ఒక్కసారి ఆ ప్లాన్లోకి వెళ్ళిపోతే వాళ్ళు, చాలామంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు, hundreds of children ఆల్ ఓవర్ ఇండియా, వాళ్ళు కంఫర్టబుల్గా వీ విల్ మేనేజ్ చేస్తారు. ఇందాక ఒకళ్ళు వచ్చారు, తను లేరు అనుకుంటా, వాళ్ళ పిల్లవాడు అదే వాడికి సర్జరీ అని వచ్చారు. కేర్ఫుల్గా మందులతో చూసుకున్న వాడు, ఇప్పుడు వాడు వచ్చినప్పుడు వాడు 6th class, ఈ రోజున ఉద్యోగం చేసుకుంటున్నాడు. సో దిస్ ఇస్ ప్రివెంటబుల్. సెకండ్ ఏరియాకి వచ్చినప్పుడు యంగ్ అడల్ట్స్లో బీపీ షుగర్లు అన్కంట్రోల్డ్ ఉంటే సికేడీలోకి వెళ్తారు. కొన్ని సినారియోస్లో సికేడీ ఏవి చేయలేము, ఎందుకంటే 2 కిడ్నీలు దెబ్బతిన తర్వాతే మనకు తెలిస్తే, ముందుగా తెలుసుకుంటాం ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక హాఫ్ కిడ్నీ సరిపోతుంది మనిషికి. సో అంత రిజర్వ్ పోయేంత వరకు మనకు మార్పు తెలియదు. యంగ్ అడల్ట్స్లో వచ్చేవి కొంతవరకు అంత నివారించడం కష్టం, ఎక్సెప్ట్ ఒకవేళ బీపీలు షుగర్లు ఉంటే కేర్ఫుల్గా ఉండాలి. ఏ రకమైన స్టోన్స్ కానీ ఇలా కానీ వస్తుందంటే, సో ఇవి యాజ్ ఎ యూరాలజిస్ట్ మేము కూడా ఏంటంటే చాలా కేర్ఫుల్గా వాళ్ళు ఉన్నప్పుడు చూసి, ఒకవేళ వేరే స్పెషలిస్ట్ అవసరం ఉంటే వాళ్ళ దగ్గరికి మేము పంపించి యాజ్ ఏ కన్సాలిడేటెడ్ ట్రీట్మెంట్ కింద జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేది పెద్దవాళ్ళలో కొంతవరకు ఏజ్ సమస్య ఉంటుంది. రెగ్యులర్ చెకప్ చేసుకుంటుంటే బీపీ షుగర్లు కంట్రోల్లో పెట్టుకొని
క్రియేటిన్ ఒక లెవెల్లో కొంచెం వెనక ముందున్న దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకొని ఉంచే మందులు ఉంటాయి, ఉంచే లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి. ఆ రకంగా చేసుకుంటే అబౌట్ 50% పోస్ట్పోన్ చేయొచ్చు. సో పోస్ట్పోన్ అంటే ప్రాబబ్లీ లైఫ్లో డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ అవసరం ఉండే అవకాశం ఉండదు. ప్రివెన్షన్లో మనం రెగ్యులర్ చెకప్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ నార్మల్ లైఫ్ స్టైల్ చేంజెస్. మనకి ప్రిఫరబుల్లీ మేము ఏమంటాం అంటే కిడ్నీ హెల్త్ ప్రకారము రెడ్ మీట్ అవాయిడ్ చేయమంటాం. అవాయిడ్ చేయమంటున్నాం కదా అని చెప్పేసి పూర్తిగా మానేయటం కాదు. తినాలి అని రూల్ లేదు, బట్ అవాయిడ్ చేయమంటున్నాం అంటే ఎప్పుడో ఒకసారి ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే తినకూడదనే మాట ఉండదు. బట్ అలాగే వారానికి 3 సార్లు తింటానన్నా కుదరదు. ఓకే. సో కొంచెం రెడ్ మీట్ అవాయిడ్ చేయమంటాము. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకుండా కొంచెం వై అడ్వాంటేజ్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకపోతే బాడీ విల్ బి ఫిట్. అన్ని ఆర్గన్స్ బాగుంటాయి, మిగతా ఆర్గన్స్ కూడా బాగుంటాయి. సో బీపీ షుగర్స్ అడ్జస్ట్ చేసుకొని జాగ్రత్తగా ఉంటే దెన్ ప్రివెన్షన్ ఈజ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ ప్రివెంట్ ఎండ్ స్టేజ్ డిసీజ్. మనకి విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్లెస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్లెస్ 1 టీవీ. అంటే సార్ మీరు అన్నట్టు ఇప్పుడు యాక్చువల్గా డయాబెటీస్ ఉందనుకోండి, యాక్చువల్గా డయాబెటీస్ని ఆయన కంట్రోల్ చేయడానికి చేస్తాడు. బట్ ఏంటంటే డయాబెటీస్తో అతిపెద్ద సవాల్ ఏంటంటే డయాబెటీస్ కొద్దిగా కంట్రోల్ లేకున్నా ఆయనకి ఇమ్మీడియట్గా నొప్పి తెలియదు, ఆర్గాన్లు పాడవుతుంటాయి ఆల్మోస్ట్. సో అంటే కొంతమంది అనేది ఏంటంటే కొద్దిగా అన్కంట్రోల్డ్గా ఉన్న 10 ఏళ్లల్లో కిడ్నీల మీద ఏదో రకమైన ఇంపాక్ట్, 20 ఏళ్లలో వాళ్ళు డయాలిసిస్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అంటారు. సో ఇందులో వాస్తవం ఎంత? ఈవెన్ షుగర్ వచ్చిన తర్వాత కూడా అంటే ఎంత % ఆఫ్ పీపుల్కి కిడ్నీ డిసీజు 0 ఉండే అవకాశం? 80%. 80%. ప్రతి డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ వచ్చేసిందంటే ఈ రోజున మీకు ఇండియా అసలు ఆల్మోస్ట్ 12 కోట్ల మందికి మరి డిసీజ్. సో అలా కాదు. సో బేసికల్లీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ లాంగ్ టర్మ్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు అన్ని ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ తో పాటు కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. నొప్పి తెలీదు అనేది అగ్రీడ్. అది ఏంటంటే అవగాహన కోసం చెప్పిన దాన్ని మనం జనరలైజ్ చేయకూడదు. నాకు నొప్పి తెలియదు కాబట్టి నేను తెలుసుకోలేదంటే అది కరెక్ట్ కాదు. మీరు ప్రాపర్గా కంట్రోల్లో ఉంచుకోవాలా, మీ జాగ్రత్తల్లో మీరు ఉండాలా. అది లాంగ్ టర్మ్లో 10-15 ఏళ్ళ తర్వాత కొంచెం పెయిన్ తెలియకపోవచ్చు, బట్ ఇనీషియల్గా పెయిన్ తెలుస్తుంది. సో ఇనీషియల్ పార్ట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటంటే చాలా మందికి అర్థం కానిది, కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే నాకు షుగర్ తగ్గిపోతుంది లేంటే. షుగర్ తగ్గుతుంది ద సేమ్ అమౌంట్ ఆఫ్ మందుకి, సేమ్ యాక్టివిటీకి, సేమ్ ఫుడ్కి షుగర్ తగ్గుతుందంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గుతున్నట్టు. ఓకే. ఎందుకంటే కిడ్నీ బాగుంటే ఇన్సులిన్ని మెటబలైజ్ చేస్తుంది, షుగర్స్ పెరుగుతాయి. కిడ్నీ ఫంక్షన్ దెబ్బతిందంటే ఇన్సులిన్ మెటబలైజ్ చేయదు, షుగర్స్ తగ్గిపోతాయి. సో షుగర్ ఉన్న షుగర్ కంట్రోల్ అవుతుందంటే కిడ్నీ దెబ్బతింటున్నట్లు లెక్క. ఓకే. సో దట్స్ ఎ సింపుల్ థింగ్. బట్ అంత దూరం రాకుండా కేర్ఫుల్గా ఉంటే అంత దూరం కూడా రాదు. 2 కిడ్నీలు పాడైనప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాము. ఇప్పుడు ఇండియాలో 15,000 to 20,000 మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయని ఒక అంచనా. బట్ 2 lakh పీపుల్ నీడ్ ఇట్ ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి ఇంకొక అంచనా ఉంది. సో ఈ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. అంటే మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే మనకు యాక్చువల్గా డోనర్ల మైండ్ సెట్ పెరగాలా, లేదా గవర్నమెంట్ పాలసీ మారాలా? దీనికి సొల్యూషన్గా ఏం చెప్తారు? అన్నీ కలిస్తేనే మనకి అన్నం ఉడుకుద్ది. వీటిలో మనం చూడాల్సింది ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇష్యూస్లో ఇనీషియల్గా నార్మల్గా డోనర్స్ ఉన్నప్పుడు, నార్మల్ ఆపరేషన్ చేసినప్పుడు కొంచెం చాలామంది వెనకాడేవాళ్ళు. వాళ్ళ నొప్పికి, వాళ్ళ ఫర్దర్ ఎలా ఉంటుంది, పని చేయగలమా లేదా అనేది. సో ఎప్పుడైతే లాప్రోస్కోపిక్ డోనర్ వచ్చిందో, చిన్న కీ హోల్ సర్జరీ చేసి ఒక 4 centimeter చిన్న ఇన్సిషన్ తోటి, చిన్న కట్ తోటి ఆ కిడ్నీ బయటకు తీసుకొని పెట్టగలిగినప్పుడు డోనర్ పూల్ పెరిగింది. సో ఆ రకంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అనేది కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ట్రాన్స్ప్లాంట్ అండి. లెట్ us బి క్లియర్ అబౌట్ ఇట్. డయాలసిస్తో నడుపుతాం అనేది ప్రతి డయాలసిస్ గండమే. ఎప్పుడు బీపీ తగ్గచ్చు, ఎప్పుడు ఏది జరగచ్చు. సో ట్రాన్స్ప్లాంట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సెకండ్, చేయించుకునేవాళ్ళు ఇస్తామన్నా కొంచెం ఒక్కోసారి చేయించుకోరు. నాకు పెయిన్ ఉంటుందో, నాకు వేరే రిస్క్ ఉంటుందో అని. ఈ రోజున వీఆర్ డూయింగ్ రోబోటిక్ ట్రాన్స్ప్లాంట్స్. రెసిపియెంట్స్ కంటే చిన్న అదే 4 centimeter కట్ తోటి కిడ్నీ లోపల పెట్టి మొత్తం కిడ్నీని అమర్చేస్తాం.
రోబోట్ తోటి. పెయిన్ ఆల్మోస్ట్ నిల్. మా పేషెంట్లో మేబీ ఒక రోజు తీసుకుంటారేమో పారాసెటమాల్ యాజ్ పెయిన్ కిల్లర్, అంతే రోబోటిక్ చేయించుకున్నాళ్ళు. దాంతో దెర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్. వీటితోటి కొంచెము అందరి మైండ్ సెట్ మారుతుంది. గవర్నమెంట్స్ చేసిన ఒక మంచి ఇష్యూ ఏంటంటే జీవన్ దాన్ ప్రోగ్రామ్ అండి. ఓకే. ఇట్ హెస్ కమ్ ఫ్రమ్ తమిళనాడు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఫస్ట్ ఇండియాలో ఒక గవర్నమెంట్ తీసుకొని దాన్ని ప్రోత్సహించిందంటే ఇట్ ఇస్ తమిళనాడు. దాని తర్వాత తెలంగాణ ఇస్ డూయింగ్ గ్రేట్. ఇది ఏమైందంటే మంచి పద్ధతి కింద ద గవర్నమెంట్ ఈస్ రియల్లీ మానిటరింగ్. దే హావ్ పుట్ ఎవ్రీథింగ్, ప్రాసెసెస్ అన్ని ప్రాపర్గా పెట్టి ఎవరు ఎలా డిక్లేర్ చేయాలి ఏంటి, ఎక్స్టర్నల్ ఏజెన్సీస్, తర్వాత జీవన్ దాన్ కోఆర్డినేటర్స్. సో పకడ్బందీగా చాలా క్లియర్గా ఏ పొరపాటు జరగకుండా డోనర్కి ఈ విషమంతా కూడా ప్రాబ్లం రాకోకుండా దే హ్యావ్ డన్ దట్. బట్ మన మైండ్ సెట్ కూడా మారాలి. ఎందుకంటే డొనేట్ చెయ్యాలి అనే ఆలోచన రావాలా. దేర్ ఆర్ సమ్ సొసైటీస్ విచ్ కొంతమంది హూ డు నాట్ డొనేట్, వాళ్ళు కూడా మారాలి మనకి. సో దట్ ద నంబర్ ఆఫ్ డోనర్స్ పెరిగినప్పుడు చాలా మంది లాభపడతారు. గవర్నమెంట్ పాలసీ తేగలదో లేదో తెలియదు కానీ బయట కంట్రీస్ లాగా స్పెయిన్ కానీ కొన్ని కంట్రీస్లో ద బాడీ ఈజ్ ఓన్డ్ బై ద స్టేట్. ఓకే. అటువంటి పరిస్థితుల్లో దెన్ బ్రెయిన్ డెత్ డిక్లేర్ అయినప్పుడు ఆటోమేటిక్ ఆర్గన్ డొనేషన్ అనేది వస్తుంది. సో ఇండియా విల్ ఎవాల్వ్ స్లోలీ. మన కంట్రీ ఎవాల్వ్స్ అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. మనుషులు ఎవాల్వ్ అయినప్పుడు మన దేశం ఎవాల్వ్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ థింగ్స్ విల్ మూవ్ ఆన్. రెండోది, నౌ వీ లుక్ ఎట్ ద రీసెర్చ్ పార్ట్ ఆఫ్ దిస్. వేరబుల్ డయాలసిస్ డివైసెస్ వస్తున్నాయి. ఓ చిన్న డివైస్, ఇప్పుడు డయాలసిస్ అనుకోండి, వారానికి 2 సార్లు అంటాము, 3 సార్లు అంటాము. ఇలా కిడ్నీ 24 గంటలు పనిచేసేది మీకు వారానికి 3 గంటలు, 4 గంటలు, 2 సార్లు, 3 సార్లు చేస్తే ఒకటేసారి యు ఆర్ టేకింగ్ అవుట్ లాట్ ఆఫ్ థింగ్స్. బాడీలో ఉండేదంతా చాలా ఉంటుంది, ఆల్మోస్ట్ 2 days. సో ఇట్ ఈస్ నాట్ ఫిజియలాజికల్. అలా వేరబుల్ డివైస్ కానీ ఉంటే అది కూడా సేమ్ కిడ్నీ లాగా స్లోగా పనిచేస్తూ ఉంటుంది. అవి ఇంకా ఎవాల్వ్ అవ్వలేదు పూర్తిగా. సో దే ఆర్ కమింగ్ అప్ అండ్ ఐ డోంట్ థింక్ ఎక్కువ రోజులు కూడా పట్టకపోవచ్చు. మూడోది, లుకింగ్ ఎట్ జెనెటికల్లీ మాడిఫైడ్ యానిమల్స్. యాక్చువల్లీ మనకి పిగ్ ఈజ్ ద క్లోజెస్ట్ హ్యూమన్కి జెనెటిక్గా. కాబట్టి పిగ్ని కొంచెం జెనెటికల్లీ మాడిఫై చేస్తే ఆ ఆర్గన్ హ్యూమన్కి నియరెస్ట్ ఉంటుంది. సో అది ప్రస్తుతానికి సిగ్నిఫికెంట్ రీసెర్చ్లో ఉంది. బై ఛాన్స్ అది కానీ టోటలీ చేయగలిగితే then I think half of our problems are solved. But significant research is going on. But ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి అనుకున్నప్పుడు వాళ్ళు మన పేషెంట్స్ కూడా నెఫ్రాలజిస్ట్ దగ్గర ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డయాలసిస్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా ఉంటారు. జనరల్ వర్కప్ వాళ్ళ దగ్గర జరుగుతుంటుంది. బట్ ఒకసారి యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చి అసలు ఏ రకమైన సర్జరీ ఏంటి, మంచి చెడు మాట్లాడుకొని వెళ్ళాలి. సో అప్పుడు దెన్ మనకి దాని తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఎలాంటి ఫాలో అప్ ఏంటి, ఆపరేషన్ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. సో రెగ్యులర్ ఫాలో అప్లో ఉంటే యూరాలజిస్ట్ తోటి దానికి బెటర్గా ఉంటుంది. మీ అతి గొప్ప స్పెషాలిటీ ఏంటంటే మీరు అండ్ ఈ ప్రోస్టెటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఏదైతే ఆపరేషన్ ఉందో అది చేస్తున్న ఏకైక యూరోలజిస్ట్ మీరు ఇండియాలో. అసలు ఈ ప్రోస్టెటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే ఏంటి, అసలు ఇది ఎవరికి చేస్తారు, దీనివల్ల అదనపు ప్రయోజనం ఏం జరుగుతుంది? ప్రోస్టెటిక్ ఎంబోలైజేషన్ అనేది చాలా హైప్ వచ్చేసిందండి ప్రస్తుతానికి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ అడ్వర్టైజింగ్ దట్. మీరు నాకు చెప్తున్నారు ఫస్ట్ అని, దట్ ఈస్ బికాజ్ మీరు ఎక్కడో చూశారు, బట్ దెర్ వాజ్ నో అడ్వర్టైజ్మెంట్ యాజ్ సచ్. ఎందుకు అంటే ఇది ఇస్ అ గ్రూప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ హ్యావ్ కమ్ నౌ. ఓకే. మిస్ట్ అంటామంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఫర్ ప్రాస్టేట్. ఇనీషియల్గా ప్రాస్టేట్ స్టార్ట్ అయితే మామూలు ఆపరేషన్ ఉండేది. దాని తర్వాత కరెంట్ తోటి కట్ చేసి ప్రాస్టేట్ యూరిన్ ప్యాసేజ్ ద్వారా తీసేసుకునేది వచ్చి, దాని తర్వాత లేజర్స్ వచ్చినాయి, దాని తర్వాత మిస్ట్ అంటాం. మిస్ట్లో భాగంగా ఇది ఒకటి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్క డిసీజ్ ప్రాసెస్కి 10 రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి ఒక ట్రీట్మెంట్ సరిపోదు. సో వెరీ స్పెసిఫిక్గా పలాని వాళ్ళకి పలాని ట్రీట్మెంట్ సూట్ అవుతుందా లేదా అనేది మనం చూసి వాళ్ళకి అడ్వైస్ చేయాల్సి వస్తుంది. సో ప్రస్తుత టెండెన్సీ ఏంటంటే ప్రాస్టెటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే ఏం ఆపరేషన్ లేదు అని అనుకుంటారు. అది ఏదైనా ఇంటర్వెన్షన్, బాడీలోకి సంథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్. ఒక ఆర్టరీలోకి నీడిల్ పెట్టి యాంజియోగ్రామ్ లాగా వైర్ పంపించి ప్రాస్టెటిక్ ఆర్టరీ దగ్గరికి వెళ్ళి దాంట్లోకి ఏదైనా కొంచెం మెటీరియల్ వేస్తాం, ఆ ప్రాస్టేట్కి వెళ్ళే బ్లడ్ వెసల్స్ని ఆపేసి స్లోగా ఆ బ్లడ్ ఫ్లో తగ్గినందుకు స్లోగా ప్రాస్టేట్ ష్రింక్ అవుతుంది. జనరల్లీ ఒక నెలన్నర పడుతుంది అది ష్రింక్ అవటం స్టార్ట్ అవటానికి. రెండోది ఒక రోజులో పంపిస్తాము అనేది ఈజ్ అ జనరల్ థింకింగ్. ఈ రోజున స్టీమ్ అనేది ఉంది, రెజ్యూమ్ అనేది, ప్రాస్టల్ లిఫ్ట్ అనేది ఉంది.
ఐటిండ్ అనే డివైస్ ఉంది, ఒక 4 రోజులు తీసేసే డివైస్. ఇవి అన్నీ కూడా సేమ్ డే డిశ్చార్జ్, దాంట్లో కూడా అనస్థీషియా ఉండదు, ఇందులో కూడా అనస్థీషియా ఉండదు. కానీ వాటిల్లో డ్యూరబిలిటీ ఎక్కువ. ప్రాస్టెటిక్ ఎంబలైజేషన్లో మనకి డ్యూరబిలిటీ తక్కువ. ఫర్ ద లాస్ట్ 3-4 years పైన వీ హ్యావ్ డన్ ఓన్లీ అబౌట్ 25, నాట్ మోర్. ఎందుకు? దీనికి ఇండికేషన్ ఉన్న వాళ్ళు చాలా కొద్ది మంది. జనరల్గా ఏంటంటే మనకి రేడియాలజీ సైడ్ నుంచి నేను చాలా సైట్స్ చూస్తున్నాను. ప్రాస్టెటిక్ ఎంబలైజేషన్ చేయించుకుంటే మీకు టీయూఆర్పీ కన్నా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, కాంప్లికేషన్ తక్కువ ఉంటాయి. కాంప్లికేషన్లు కొంచెం వరకు తక్కువే కానీ బెటర్ రిజల్ట్స్ అయితే ఉండవు. ఈ రెండిట్లో రిజల్ట్స్ పోల్చుకుంటే నార్మల్ లేజర్ ఆపరేషన్, ఈ రోజుల్లో టీయూఆర్పీ ఎవరూ చేయట్లేదు. ఇట్ ఈస్ ఆల్ లేజర్స్ ఓన్లీ. లేజర్ తోటి 2 days కెథెటర్ తీసేస్తారు, ఫ్రీగా పోసుకుంటారు, బ్లీడింగ్ ఈజ్ ఆల్మోస్ట్ నిల్, అండ్ రీఆపరేషన్ రేట్స్ ఆర్ లెస్ దెన్ 2% ఓవర్ 10 years. ఓకే. ప్రాస్టెటిక్ ఎంబలైజేషన్ తీసుకుంటే ఎవరికి చెయ్యొచ్చు, ఎవరికి చేయకూడదు అనేది. ఎవరికన్నా క్రియాటినిన్ ఎక్కువ ఉన్నా, ఏదైతే కొంచెం కిడ్నీ ఫంక్షన్ తక్కువ ఉంటే వాళ్ళకి చేయలేము, చేయించుకోకూడదు. ఎందుకంటే ఆ కాంట్రాస్ట్ ఏదైతే ఇస్తామో అది కిడ్నీకి వెళ్ళి కిడ్నీ డ్యామేజ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ చేసుకుంటాకుండదు. బాగా వయసు పెరిగిన వాళ్ళు, వాళ్ళ లోపల రక్తనాళాల్లో కొంచెం బాగా టార్చర్స్గా ఉంటాయి అన్నమాట, కొంచెం వంకరగా ఉంటాయి. సో వాళ్ళలోకి ఆ గైడ్ వైర్ వెళ్ళి కరెక్ట్ పొజిషన్లోకి వెళ్ళి చేయలేము. ఒక 20% వరకు అబాండన్ చేస్తారు ఈ కేసెస్ని, ఎందుకంటే చేయలేక వదిలేస్తారు. అప్పటికి ఇనఫ్ అమౌంట్ ఆఫ్ కాంట్రాస్ట్ వెళ్ళి ఉంటుంది. తర్వాత ఏ విధంగానూ హై రిస్క్ ఉంటే, ఏదైనా ఆర్టరీ బాగా లేకుండా అక్కడ పంక్చర్ చేసినప్పుడు ఏదైనా వేరే ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ముందు నుంచే చూసుకొని, సో చాలా తక్కువ మందికి ప్రాస్టెటిక్ ఎంబలైజేషన్ అనేది మనం చేయొచ్చు. ఎవరంటే హై రిస్క్ ఫర్ అనస్థీషియా ఇవ్వాలి అంటే హై రిస్క్, వాళ్లకు 1 గంట సేపు కామ్గా పడుకోగలిగితేనే చేయగలం అది. లేదా బ్లీడింగ్ వస్తుంటుంది రెగ్యులర్గా, వాళ్ళకి పనికి వస్తుంది. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరికీ అర్థం కానిది ఏంటంటే, చేయించుకున్నాం 1 సంవత్సరం బాగున్నాం, దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. రీఆపరేషన్ రేట్స్ ఆఫ్ ప్రాస్టెటిక్ ఎంబలైజేషన్ ఆర్ ఆల్మోస్ట్ 30% in 1 year. సో 100 మంది చేయించుకుంటే 30% మందికి డెఫినెట్గా ఇంకొక ఆపరేషన్ అవసరం అవుతుంది. అదే లేజర్లో లెస్ దెన్ 10% in 10 years. సో ఎవరికి ఏది సూట్ అవుతుంది అనేది ఒకసారి యూరాలజీతో కన్సల్ట్ చూసుకొని దెన్ వాళ్ళు పేషెంట్స్ కెన్ టేక్ దేర్ ఓన్ డెసిషన్. ఈ రోజున చాలా ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద నెట్. ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏఐ. సో ఏఐ ఈజ్ యాజ్ స్టూపిడ్ యాజ్ యూ. గూగుల్ మీరు అడిగిన దానికి సమాధానం ఇచ్చేది, ఏఐ సమాధానం ఏమవుతుంది, ఏఐ మీతో మాట్లాడుతుంది. సో మీరు బాగా మాట్లాడితే మీతో బాగా మాట్లాడుతుంది, మీరు మాట్లాడకపోతే సరిగా మాట్లాడదు. అండ్ ఏఐ ఈజ్ డెవలప్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ హ్యాస్ టు ప్లీజ్ యూ. మీరు చూడండి, మీరు కంటిన్యూస్గా ఎప్పుడన్నా మీరు ఒకటే ప్రాంప్ట్ మాట్లాడుతూ ఉంటే ఇట్ విల్ స్లోలీ క్రియేట్ ఎ ఎన్వైరన్మెంట్ వేర్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు ప్లీజ్ యూ. అప్రాపరియేట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది మనం కూడా ఆలోచించాలి. రెండోది, ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? సో మీరు అంటారు రేడియాలజిస్ట్ చేస్తున్నారు ఎంబలైజేషన్, వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అని. డూ దే సీ ద పేషెంట్స్? లేదు. ఒక పర్సన్కి ప్రాస్టేట్ ప్రాబ్లం ఉంటే తనకి ఎటువంటి ప్రాబ్లం ఉంది ఏంటి అని ఎవాల్యుయేట్ చేయగలరా? లేదు, ఎందుకంటే అది వాళ్ళు చదవరు. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద యూరాలజీ కరికులం. సో వన్స్ యూరాలజిస్ట్ కెన్ డిసైడ్, ఓకే మీకే ఎంబలైజేషన్ అవసరము అనుకుంటే నేను ఒక్కడనే చేయగలను. ఒక్కోసారి ఐ ఆల్సో టేక్ మై కలీగ్స్ యాజ్ ఎ కొలాబరేషన్ అండ్ కలిసి చేస్తాం. సో అలా మోస్ట్ ఇంపార్టెంట్లీ తనకి ఏది ఇంపార్టెంట్ అనేది మనం డిసైడ్ చేసుకున్న తర్వాత చేయాలి. సో ఎంబలైజేషన్ ప్రతి ఒక్కళ్ళకి పనికిరాదు. ఓన్లీ ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఓన్లీ 1-2% ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంబలైజేషన్. దాని కాంప్లికేషన్స్ పీపుల్ ఆర్ నాట్ నోయింగ్. రీఆపరేషన్ రేట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హై. ఇప్పుడు ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ గురించి, ఇది అబోవ్ 50 years వాళ్ళకు ఆల్మోస్ట్ 50% పీపుల్ ఆర్ సఫరింగ్ అన్నట్టు ఒక అంచనా. అసలు ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఎందుకు జరుగుతుంది? యాక్చువల్గా వయసు పెరిగిన కొద్దీ మూత్రం స్లో అవడం ఎందుకు జరుగుతుంది? సో వెన్ టు వరీ? ఏజింగ్ ప్రాసెస్ అండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం టెస్టోస్టిరాన్ ఏదైతే మేల్లో ఉంటుందో దాని మూలంగా ప్రాస్టేట్ గ్లాండ్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్ ఇన్ సైజ్. సో దానికి నేను ఏం చేయలేము. బట్ 20-30% పీపుల్ దే డెవలప్ సిమ్టమ్స్. మనకి ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ది ఇనీషియల్ సిమ్టమ్స్ ఏంటంటే కొంచెం యూరిన్ స్లో అవటమో, లేకపోతే కొంచెం ఎక్కువసార్లు రావటమో, నైట్ ఎక్కువసార్లు లేవటమో. సో ఈ సిమ్టమ్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సిమ్టమ్ ఈజ్ నాట్ ప్రాస్టేట్ సిమ్టమ్. ఆ ప్రాస్టేట్ మూలంగా ఏదైతే బ్లాడర్ చేంజెస్ వస్తున్నాయో దట్ ఈస్ ద సిమ్టమ్. సో స్లోగా అడ్డుపడుతూ వచ్చినందుకు
ఒక్కోసారి బ్లాడర్ ఓవర్ రియాక్ట్ అవుద్ది, ఒక్కోసారి అండర్ రియాక్ట్ అవుద్ది. సో ఇనీషియల్ ఫేజ్లో వాట్ ఈస్ హ్యాపెండ్ ఇస్ కొంచెం అర్లీ సిమ్టమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇదివరకు కూడా అర్లీ సిమ్టమ్స్ ఉండేయండి. ఈ రోజున మనం అర్లీ సిమ్టమ్స్ చూస్తున్నాము, దాన్ని అవగాహన వచ్చింది దానికోసం. ఇదివరకు ఏంటి వయసుతో వచ్చేదేలే వదిలేయండి అనుకున్నాం. మేము చదువుకున్నప్పుడు ఎంతో మంది యూరిన్ క్యాథెటర్స్తో వచ్చేవాళ్ళు, ఎందుకంటే చూపించుకోలేక దానికి అవసరం లేదనుకొని యూరిన్ పూర్తిగా ఆగిపోయి అప్పుడు యూరిన్ ట్యూబ్ పెట్టుకొని వచ్చేవారు. ఈరోజు అలా కాదు, ముందు సిమ్టమ్స్ చూసుకొని సో మంచి మందులు ఉన్నాయి. రెండోది ఈ మిస్ట్ అని ఏదైతే అన్నానో నేను, అర్లీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి రెజ్యూమ్ అని ఉంటుంది అనమాట. సింపుల్గా స్టీమ్ ఇస్తాం ప్రాస్టేట్లకి, స్లోలీ ఇట్ విల్ షింక్ ద ప్రాస్టేట్, ఇట్ విల్ బీ కంఫర్టబుల్ మెడిసిన్స్ కానీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండకుండా. బట్ ఓవరాల్ అర్లీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కొంచెం మెడికేషన్స్ కానీ తీసుకుంటే ద అమౌంట్ ఆఫ్ ప్రాస్టేటిక్ సర్జరీలు ఈ రోజున చేసేది తగ్గిందండి. మేము చదువుకున్నప్పుడు ద నంబర్ ఆఫ్ ప్రాస్టేట్ సర్జరీస్ వర్ హయ్యర్. ఈ రోజున వచ్చిన మెడికేషన్కి ఉండే సింపుల్ మెథడాలజీస్కి ద నంబర్ ఆఫ్ ప్రాస్టేట్ సర్జరీస్ వీ డూ ఈజ్ మచ్ లెసర్. ఓకే, సో ప్రివెన్షన్ అంటూ కాదు కానీ అర్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మనం తీసుకొని ఫాలోఅప్లో ఉంటే, ఫాలోఅప్ ఇంపార్టెంట్. ఎందుకంటే మెడిసిన్ లైఫ్ లాంగ్ వేసుకోవాలా, కొన్నిసార్లు కొన్ని రోజులు వేసుకొని ఆపేయచ్చా, ఆపిన తర్వాత మార్పులు వస్తున్నాయి. సో ఫాలోఅప్లో ఉంటే అల్టిమేట్లీ ఏమవుతుంది, బ్లాడర్ దెబ్బతినకుండా, బ్లాడర్ దెబ్బతింటే కిడ్నీలు దెబ్బతింటే. సో ఈ జాగ్రత్తలు మనం ఉంచుకుంటే ప్రాస్టేట్ ఈజ్ నాట్ ఏ బిగ్ వరీ. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం మేల్లో వచ్చే క్యాన్సర్స్లో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఈ సెకండ్ మోస్ట్ కామన్ అని చెప్పేసి అంటున్నాం. సో అంటే ఈ స్థాయిలో క్యాన్సర్లు డెవలప్ కావడానికి కారణం ఏంటి, అసలు ఈ ప్రోస్టేట్లో అంత ఎందుకు క్యాన్సర్ వస్తుంది? అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎక్కువ మెజారిటీ పీపుల్ అడ్వాన్స్ స్టేజెస్లో మాత్రమే వస్తున్నారు. సో దట్ సర్వైవల్ రేట్ అనేది తగ్గుతుంది అనేది ఇంకొక భాగం. ప్రోస్టేట్ క్యాన్సర్ ఎందుకు ఎక్కువ అవుతుంది, దీన్ని ప్రారంభంలో గుర్తించడం ఎలా, వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్, వాట్ వీ నీడ్ టు డూ ఫర్ ది సర్వైవల్? ప్రాస్టేట్ క్యాన్సర్కి ఎగ్జాక్ట్గా ఎందుకు వస్తుంది అనేది, ఇప్పుడు బ్లాడర్ క్యాన్సర్ అంటే స్మోకింగ్ ద్వారా వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రాస్టేట్కి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి స్మోకింగ్ అంటాము, ఎక్కువ రెడ్ మీట్ తిన్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటుంది అంటాము, రేస్ బట్టి ఉంటుంది, అండ్ జెనెటిక్ కారణాలు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినన్నా అర్లీ ప్రాస్టేటిక్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. జెనెటిక్గా కొన్ని జీన్స్ ఉంటాయి, బ్రాకా జీన్స్ అని, టామ్ జీన్స్ అని. ఆ జీన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ప్రాస్టేటిక్ క్యాన్సర్ అనేది రావచ్చు. అగ్రీడ్ దట్ ఇట్ ఈస్ ఏ సెకండ్ మోస్ట్ ప్రొలిఫిక్ క్యాన్సర్ ఆఫ్టర్ లంగ్ క్యాన్సర్ మేల్లో. కానీ సర్వైవల్ రేట్స్ ఆర్ చాలా బెటర్, ఎందుకంటే ఇది స్లో గ్రోయింగ్ డిసీజ్. సో మనకి ఇనఫ్ టైం ఉంటుంది దీన్ని ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే. స్లో గ్రోయింగ్ డిసీజ్లో ఇంకో ప్రాబ్లం ఏంటి, దాని సిమ్టమ్స్ వచ్చినప్పటికీ ఇట్ బికమ్ స్టేజ్ 4. ఇనీషియల్ పార్ట్లో సిమ్టమ్స్ ఏమి ఉండవు, అప్పుడే మనం గుర్తుపట్టాలి. ప్యాంక్రియాస్ లాంటివి అయితే. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి పిఎస్ఏ అనే టెస్ట్ ఉంటుంది. సో జనరల్లీ మేము ఏ ప్రాస్టేటిక్ సిమ్టమ్స్ ఉన్నా ఒకళ్ళకి ఒకసారి పిఎస్ఏ టెస్ట్ చేయించుకోమంటాం. అవి విత్ ఇన్ లిమిట్స్ ఉంటే జనరల్లీ 1 year తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకోండి అని చెప్తాం, నాట్ బిఫోర్ దాట్. ఒక్కోసారి మరీ తక్కువ ఉంటే 2 years తర్వాత రిపీట్ చేయమంటాం. కానీ ప్రతి పిఎస్ఏ పెరిగిన మూలంగా క్యాన్సర్ ఉందా? నో. అలా సింపుల్గా పిఎస్ఏ పెరిగితే క్యాన్సర్ ఉందని 100% నిర్ధారణ ఉంటే ఎవరికి ఎంఆర్ఐ చేయవసరం లేదు, బయాప్సీలో చేయవసరం లేదు, ఏమీ చేయవసరం లేదు. పిఎస్ఏ పెరిగిందంటే క్యాన్సర్ ఉండొచ్చు అనే అనుమానం. అందులో ఆల్మోస్ట్ 25-30% ఉండకపోవచ్చు క్యాన్సర్స్, ఓన్లీ అరౌండ్ 70-75% ఉంటాయి. సో వాళ్ళకి ఒక ఎంఆర్ఐ చేసి ఏ ఏరియాలో ఉండొచ్చు, ఎంఆర్ఐ కూడా 100% కాదు, దెన్ విల్ టేక్ ఏ బయాప్సీ. అది కూడా చిన్న మోషన్ ఎడ్లే దారి నుంచి ఒక చిన్న నీడిల్ తోటి బయాప్సీ తీసుకుంటాం. తీసుకొని ఒకవేళ ఉంటే నిర్ధారించి దెన్ వీ కెన్ డూ ఇట్. బట్ ఈ రోజుల్లో స్లోగా ఆ షిఫ్ట్ జరిగింది, ఎందుకంటే టువర్డ్స్ అర్లీ డయాగ్నోసిస్. మనకి పిఎస్ఏ వచ్చింది, అవగాహన పెరిగింది, మెడికల్ ఫెసిలిటీస్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్లో మనకి యాక్సెసిబిలిటీ పెరిగింది. సో దాంతో అర్లియర్ డయాగ్నోసిస్ బెటర్గా ఉంటున్నాయి. అర్లీ డయాగ్నోసిస్ ఉన్నప్పుడు సర్వైవల్ రేట్స్ ఈ రోజున ప్రాస్టేట్లో వేరే క్యాన్సర్లో 5 సంవత్సరాలు మాట్లాడితే మేము 15 సంవత్సరాలు మాట్లాడతాం. వాట్ ఈస్ 15-year సర్వైవల్ రేట్ అన్నమాట. అండ్ దాంట్లో ఎనార్మస్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ టుడే. స్లోగా మేబీ రోబోటిక్ సర్జరీ నుంచి ఓన్లీ ఫోకల్ ఏరియా ఉన్న క్యాన్సర్ ఏరియా మాత్రమే చేసే సర్జరీస్ విల్ కమ్. ఓకే, ఎక్కువ దూరం లేవు, వెరీ ఫ్యూ ఇయర్స్. బట్ అప్పటి వరకు వేరే మార్గం లేదు రోబోటిక్ సర్జరీకి. రెండోది డయాగ్నోసిస్లో మనకి ఈవెన్ కొంచెం డిలేడ్ డయాగ్నోసిస్ అయినా మంచి మెడికేషన్స్ ఉన్నాయి, అండ్ వాటి ప్రాపర్ అది ఐడెంటిఫై చేసుకొని పీపుల్ హూ ఆర్ ఆల్మోస్ట్ ఆన్ ఎ క్యూర్. ఎవరు 10 years 15 years తక్కువ ఇష్యూ ఉండదు. సో థింగ్స్ హెవ్ చేంజ్డ్ అండి.
ప్రాస్టేట్ క్యాన్సర్ టుడే సర్వైవల్ రేట్స్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ గ్రేట్. ఓన్లీ థింగ్ సిమ్టమ్ ఎప్పుడు చేయించుకోవాలి పిఎస్ఏ జనరల్లీ 50 years నుంచి ఇయర్లీ వన్స్ అంటాం. సో లేదా ఎవరైనా వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు సిమ్టమ్స్తో వస్తే ఒకసారి చేయించుకోండి. బేస్డ్ ఆన్ దట్ నెక్స్ట్ ఇయర్ కా అనేది చూసుకోవచ్చు. పిఎస్ఏ ఈజ్ ఏ గైడ్, నాట్ ఏ డెఫినేటివ్ టెస్ట్. అంటే ఏ వయసు నుంచి మనకి ఏం లేదు, ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి పిఎస్ఏ టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? 50 years. 50 ఎక్కువ లేకపోతే దాన్ని 3 years 2 years డిపెండ్స్ ఆన్ థింగ్. ఒకసారి కలిస్తే దెన్ వీ కెన్ లుక్ ఎట్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సాధారణంగా ఈ యూరిన్ ఇన్కాంటినెన్స్, సో దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మూత్రం పడడం ఒకటైతే, మూత్రం వచ్చిందని బాత్రూమ్ వెళ్ళేలోపే మూత్రాన్ని ఆపుకోలేకపోవడం ఇంకో సమస్య. దీనికి గల కారణాలు ఏంటి? ఈ యూరిన్ ఇన్కాంటినెన్స్ సమస్య ఈ మధ్య ఏజ్ కూడా తగ్గుతున్నట్టు కనబడుతుంది. యాక్చువల్గా కొంతమంది ఆల్మోస్ట్ 40 years నుంచి వెళ్ళే చాలా మందికి ఇటువంటి సమస్య ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి? దీన్ని ఎలా నివారించగలం? కొంచెము ఏజ్ రేంజ్ తగ్గిందండి ఇన్కాంటినెన్స్కి. మనం మగవాళ్ళు ఇన్కాంటినెన్స్ మాట్లాడుకుందాం ప్రస్తుతానికి. స్ట్రెస్ ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. స్ట్రెస్ తోటి బాడీలో హార్మోన్స్ మారి కొంచెము కార్టిసాల్, అడ్రినలిన్ పెరిగినప్పుడు ఏంటంటే ప్రాస్టేట్ ఏరియాలో ఉన్న మజిల్ కొంచెం గట్టిగా పట్టుకొని బ్లాడర్ మీద ఎఫెక్ట్ వస్తుంది. దెన్ ద బ్లాడర్ కాంట్రాక్ట్ సీరియస్లీ, దెన్ ఎక్కువగా కాంట్రాక్ట్ అయినప్పుడు ఈ అర్జెన్సీ లేకపోతే పోసిన తర్వాత కొంచెం మిగిలిన ఫీలింగ్ ఉంటాము, పోయే లోపల వచ్చేయటము. రెండోది, మన వాళ్ళు ఒక చిన్న అపోహ పెట్టుకున్నారు, వాష్రూమ్స్ బాగుండవు, నేను అక్కడ పోయిను అని. మేబీ ఆడియోలో మాట్లాడచ్చో లేదో తెలియదు, కానీ నేనైతే మీరు అక్కడ పోయి తింటలేదు కదా అని అడుగుతాను. పోయి పోసుకుంటున్నారు కదా. ఎక్కువసేపు ఆపుకునే కొద్దీ ఏదైనా కూడా బ్లాడర్కి ఓవర్ డిస్టెండ్ అయిపోయి దానికి ఫిజియలాజికల్గా ఉండకుండా ఎక్కువసేపు ఉండిన దెబ్బన దాని ప్రెషర్స్ మారిపోతాయి. ఆ బ్లాడర్కి ఆలోచిస్తుంటుంది, ఏంటి ఇంతసేపు నేను ఆపుకోవాలా, ఇంత చెయ్యాలా, ఇంత స్టోర్ చెయ్యాలా అని. ఒక్కసారి ఆ థింకింగ్ వచ్చినప్పుడు ఈ లాస్ట్ మినిట్లో ఫుల్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళు వెళ్ళే లోపల ఖచ్చితంగా ఎందుకు కొన్ని డ్రాప్స్ అన్నా వచ్చేస్తాయి. సో వచ్చిన తర్వాత ఒక 15-20 minutes, హాఫ్ అన్ అవర్ పోయి పోసుకుంటే ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ 70% తగ్గిపోతాయి. ఓకే, అన్నెసరీగా ఎక్కువసేపు ఆపుకుంటాం మూలంగా వచ్చేది. ఓకే. రెండోది, యంగ్ పీపుల్లో బింజ్ డ్రింకింగ్, పార్టీలు ఫుల్గా తీసుకుని తెప్పిన దాట్ ఆల్సో కాజెస్ లాస్ ఆఫ్ మెంటేషన్లో పోసుకోరు యూరిన్. ఎక్కువసేపు ఆపుకుంటారు. చాలా మంది వస్తారు సరిగా రావట్లేదు తర్వాత అని. సో వాళ్ళకి కొంచెం రిలాక్స్ అవటానికి మందు ఇస్తే దే సెటిల్ డౌన్. బట్ దేర్ ఆర్ జెన్యూన్లీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే కొంతమందికి స్పైన్ ప్రాబ్లం ఉంటుంది. బ్లాడర్ ఇట్లా యూరిన్ ఇన్కాంటినెన్స్ వస్తుందంటే మనం చూస్తే స్పైన్లో ఎక్కడో డిస్కో లేకపోతే స్పైనల్ కార్డ్ కంప్రెస్ అయ్యో ఉంటుంది. సో వాళ్ళు జెన్యూన్ ప్రాబ్లమ్స్, అది సరి చేస్తే ఇది సరి అవుతుంది. సో అలా దేర్ ఆర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫర్ దిస్. అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ దెమ్, ఆల్మోస్ట్ ఐఎమ్ కాల్ 99% ఆర్ ఎమినెంట్లీ ట్రీటబుల్. ఈ కీగల్ వ్యాయామాలని లేదా ఇంకొకటి, ఇప్పుడు వాట్ ఆర్ ద లేటెస్ట్ టెక్నాలజీస్? ఎక్సర్సైజెస్, నార్మల్ ఎక్సర్సైజెస్ ఆల్సో గుడ్ అండి. కీగల్స్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ కీగల్స్. కీగల్స్ ఏంటంటే పెల్విక్ ఫ్లోర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. బేసికలీ కీగల్స్ ఎక్సర్సైజెస్ వర్ స్టార్టెడ్ ఫర్ ఉమెన్, సో దట్ వాళ్ళు చైల్డ్ బర్త్ మూలంగా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్ని కొంచెము లాక్సిటీ వచ్చి లూజ్ అయ్యి దగ్గిన తుమ్మిన వచ్చేస్తుంటే, సో దట్ దే విల్ ఇంప్రూవ్ దేర్ మజిల్స్ అని. ఇప్పుడు మేల్స్కి కీగల్స్ అంటారు. ఫెయిర్ ఇనఫ్, ఎక్సర్సైజెస్తో ఎటువంటి నష్టము జరగదు. సో కీగల్ ఎక్సర్సైజ్ చెయ్యొచ్చు, బట్ కీగల్ ఒక్కదాంతోనే మారిపోతుంది అనేది మేల్స్లో ఇంకా ఫుల్గా ప్రూవెన్ కాదు. ఓకే. ఫీమేల్ ఎస్, బట్ అది కూడా ఫీమేల్స్లో కూడా స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే దగ్గితే తుమ్మితే వచ్చేసేదే. కానీ చాలా మంది లేడీస్కి ఎట్లా ఉంటుంది, వస్తే ఆపుకోలేరు, పరిగెత్తి వెళ్లాల్సి వస్తుంటుంది. దీనికి కీగల్స్ పనికిరావు. ఓకే. వాటికి మెడిసిన్స్ ఉన్నాయి. ఒక 3 months to 6 months మినిమం వేసుకోవాల్సి వస్తుంది. లేదా బోటాక్స్ అనే ఇంజెక్షన్తో 2 to 3 weeks దే విల్ ఇంప్రూవ్. అండ్ సెకండ్ ఇంజెక్షన్ అవసరమా లేదా అనేది వాళ్ళ సిమ్టమ్స్ ఏమైనా రికర్ అయితే మళ్ళీ ఇస్తాం, కానీ లేకపోతే సెకండ్ ఇంజెక్షన్ కూడా ఇవ్వము బోటాక్స్. సో దేర్ ఆర్, అంటే సిమ్టమ్ ఒకటే, కాజెస్ ఆర్ వేరీడ్. సో మనం కాజ్ ట్రీట్ చేయటం మొదలెడితే ద సిమ్టమ్స్ విల్ ఆటోమేటిక్లీ సెటిల్డ్. డాక్టర్ గారు, ఇప్పుడు మనం చిన్న పిల్లల విషయానికి వద్దాము. సో సాధారణంగా బెడ్ వెట్టింగ్ అనేది అంటాము, పక్క తడపడం. యాక్చువల్గా పిల్లలు పక్క తడపడం ఏ వయసులో ఆపేస్తారు? వాట్ ఈస్ నార్మల్?
వాట్ ఈస్ అబ్నార్మల్, వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్? దీనికి కొంచెం నేను ఐ విల్ గివ్ ఎ నార్మల్ బ్లాడర్ ఫంక్షన్ ఆఫ్ ఎ చైల్డ్. ఏమైందంటే మన సొసైటీలో అందరికీ తొందర వచ్చేసింది. 2 సంవత్సరాలకే పిల్లోడిని టాయిలెట్ ట్రైన్ చేయాలా, నువ్వు పోయి పోసుకోరా, ఇక్కడ పోయొద్దు, అది చేయొద్దు, నువ్వు ఆపుకో. ట్రైనింగ్ బ్లాడర్లో, డెవలప్మెంటల్ ఆఫ్ ద బ్లాడర్లో ఇనీషియల్ పార్ట్లో పిల్లలు పుట్టినప్పుడు ఆటోమేటిక్గా బ్లాడర్ పోసేస్తుంది యూరిన్. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ముడుచుకుంటుంది, యూరిన్ పోసేస్తారు, వాళ్ళు చెప్పరు. పెరిగే కొద్దీ అరౌండ్ 3.5-4 yearsకి బ్లాడర్ విల్ టెండ్ టు స్టాప్ పాసింగ్ యూరిన్. సడన్లీ మీరు ఆపగలరు. ఇప్పుడు మీకు యూరిన్ వచ్చింది, నేను ఆపుకుందాం అనుకుంటే మీరు ఆపగలరు. సో వాలంటరీ కంట్రోల్ అనేది 3-4 yearsకి వస్తుంది. అప్పటి వరకు ఏంటి, బ్లాడర్ ప్రెషర్స్ ఆర్ హయ్యర్ దెన్ నార్మల్ ప్రెషర్స్. సో చిన్నపిల్లల్ని మీరు తొందరగా మొదలు పెడితే బ్లాడర్ బికమ్స్ డిస్ఫంక్షనల్. వాళ్ళ మూలంగా బెడ్ వెయిటింగ్ వస్తుందని నేను అన్నాను. బట్ నేను ఐఎమ్ జస్ట్ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మనము వీ విల్ లెట్ ద పీపుల్ నో. చిన్నోళ్ళని 4 years వరకు టాయిలెట్ ట్రైనింగ్ ఈజ్ నాట్ అగ్రియబుల్. కొంతమంది పిల్లలు అర్లీ వస్తుంది, కొంతమంది లేట్గా వస్తుంది. అలాగే కొంతమంది సంవత్సరానికి మాట్లాడతారు, కొంతమంది 2 సంవత్సరాలకి మాట్లాడతారు, కొంతమంది 9 నెలలకి 10 నెలలకి నడుస్తారు, కొంతమంది సంవత్సరం. సో చేంజ్ ఉంటుంది. బట్ మనంగా వీ డోంట్ నీడ్ టు టాయిలెట్ ట్రైన్ దెమ్ బిఫోర్ 4 years. ఎట్టి పరిస్థితుల్లో 3.5 సంవత్సరాల లోపు నువ్వు బెడ్ తడిపినావని వాళ్ళని గద్దించవద్దు. అసలు ఏది తర్వాత కూడా వాళ్ళని, దట్స్ ఎ డిఫరెంట్ సినారియో. వాళ్ళని ఏం గద్దించి వాడు కావాలని ఎవడు చేయడు. ఇది పిల్లలు కావాలని చేసేది కాదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్. జనరల్ ఇదివరకు ఏంటంటే 10 years అనేవాళ్ళు ఇప్పుడు 5 yearsకి వచ్చింది. ఎందుకు అంటే ఒక్కోసారి పిల్లలు నైట్ వాటర్ ఎక్కువ తాగుతుంటారు, లేట్ నైట్ ఫుడ్ ఉంటుంది, లేట్గా పడుకుంటారు. సో దేర్ ఆర్ అదర్ రీజన్స్. ఈ మధ్యలో ఒబేసిటీ చూస్తాం పిల్లల్లో. ఒబేస్ ఉన్న వాళ్ళు నైట్ యూరిన్ పెంచుతారు, వాళ్ళకి గురకు ఉన్నప్పుడు యూరిన్ పెరుగుతుంది, వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. రెండోది మనకి ఒక్కోసారి ఈ వాల్ బ్లాడర్స్ అంటారు, ఏది యూరిన్ అడ్డుపడి చిన్నప్పుడే కొన్ని రోజులు బాగున్నారు, మళ్ళీ రాత్రి మొదలెట్టాడు మావాడు అంటే బ్లాడర్ ఈజ్ బికమింగ్ ఏ ప్రాబ్లం. కిడ్నీ ఈజ్ పుట్టింగ్ మోర్ యూరిన్. రాత్రి పూటలు కిడ్నీలు ఎక్కువ యూరిన్ తయారు చేస్తున్నాయి. సో వీళ్ళందరికీ కేర్ఫుల్గా అసలు ఎంత తాగుతున్నారు, ఎంత యూరిన్ పోస్తున్నారు అని చెప్పి ఎస్టిమేట్ చేసుకోండి. ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తాం. బట్ టైం టేకింగ్ ప్రాసెస్. 6 months 1 year పడుతుంది. బట్ 99% దే విల్ బి ఓకే. జనరల్లీ దిస్ ఆల్సో రన్స్ ఇన్ ఫ్యామిలీస్. పేరెంట్స్కి ఉంటే వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కానీ భయపడాల్సింది లాంగ్ టర్మ్ ఇష్యూస్కి ట్రీట్ చేసుకుంటే బేసిక్గా ఏం వేరే ప్రాబ్లమ్స్ లేవని చెప్పి చూసుకుంటే దట్ ఈస్ ఫైన్. సో ప్రైమరీ అంటాము, సెకండరీ అంటాం. సెకండరీ అంటే ఏదో కారణం వల్ల వచ్చింది. సో ప్రైమరీగా మనం ఆ కారణాలు ఉన్నాయా లేదా చూసుకొని, లేవు ప్రైమరీగా వచ్చింది, ఫెయిర్ ఇనఫ్. దానికి ప్రాపర్గా వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ ప్లస్ లిటిల్ మెడికేషన్, దే విల్ ఇంప్రూవ్. అబౌట్ 10 years వాళ్ళు కూడా బెడ్ వెయిటింగ్ చేస్తున్నారు. సో అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇప్పుడున్న చికిత్సా విధానాలు ఏంటి? ఇప్పుడున్న చికిత్సా విధానాల్లో తల్లిదండ్రులు ఏం చేయవసరం లేదండి. వాళ్ళని ఏమి మాట్లాడాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులకు కూడా వాళ్ళకి ఐడియా రాదు, వీడు అసలు ఏం జరుగుతుంది లోపల, ఎప్పుడు తింటున్నాడు, ఏం తింటున్నాడు, నైట్ ఎక్కువ వాటర్ తాగుతున్నాడా, ఇది. సో వాళ్ళకు కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. సో 10 years తర్వాత అయినా కూడా ఎవాల్యుయేట్ చేసుకొని అసలు ఎందుకు, ద క్వశ్చన్ ఆఫ్ వై అనేది మనం ఆన్సర్ చేయాలి. ఏ కారణం లేకుండా పోసుకుంటున్నాడు అనుకోండి, దట్ ఈస్ ఫైన్. ఏదో కారణం ఉంటుంది. నైట్ వాటర్ తాగటమో, లేకపోతే వాడి స్లీప్ ప్యాటర్న్స్ డిఫరెంట్గా ఉంటామో. సో అవి ఎస్టిమేట్ చేసుకొని మనం గురక పెడతారు. అడినాయిడ్స్ ఉంటాయి పిల్లలకి, పాపం గురక పెడుతుంటారు, వాడికి యూరిన్ వస్తుంటుంది, వాడిని దీని మీద కష్టపెడతారు చిన్నవాడిని. ఆ అడినాయిడ్స్ తీసేస్తే వాడికి ఇది పోతుంది. సో కారణాలు ఏంటి అనేది మనం చూసుకోవాలి. మేజర్ పెద్ద పెద్ద టెస్టులు ఏమీ అవసరం ఉండవు. సింపుల్గా కొంత మేము అడుగుతాం, ఏంటి మంచి చెడులన్నీ, వాళ్ళు ఎంత తాగుతున్నారు, ఏం తింటున్నారో ఒక 3-4 రోజులు రాసుకొని రమ్మంటాము. అండ్ దెన్ వీ కెన్ ఎవాల్యుయేట్ ప్రాపర్లీ. సో మేజర్లీ వరీ అవసరం లేదు. ఇట్ ఈస్ దట్ దే షుడ్ లుక్ ఎట్, ఏదో మనం ఇల్లు రాత్రి వస్తున్నారంటే ఒక మందు ఇచ్చేసామంటే అలా కాదు. ఎందుకు వస్తుందని చూసుకొని దానికి ఏ రకమైన, ఇప్పుడు చాలా మందులు ఉన్నాయి, డెస్మోప్రెసిన్ అని ఉన్నాయి, ఇమిప్రమిన్ అని ఇదివరకు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు రేర్గా ఇస్తున్నాము. కొన్ని బ్లాడర్ సెడేటివ్స్ ఉంటాయి. సో ఆల్ డిపెండ్స్ ఆన్ ఏ రకమైన ఇష్యూ ఉంది చిన్నపిల్లలకి, దాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకుంటే సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ దెమ్ విల్ బి ట్రీటబుల్. అలారమ్స్ ఉన్నాయి, అంటే వాడు కొంచెం యూరిన్ పోయింగానే అలారంతో లేచి పోసుకుంటారు. టైమ్డ్ వాయిడింగ్ అని ఉంటుంది, నైట్ 1-2 సార్లు అలారం పెట్టి లేచిపోయి పోసుకోనన్నా అని చెప్పేసి అలవాటు చేసి, సో స్లోలీ దే విల్ గెట్ అవుట్ ఆఫ్ దట్. బ్లాడర్ అండ్ బ్రెయిన్కి ఉన్న కనెక్షన్ స్టెబిలైజ్ అవుతుంది. ఏ చిన్నపిల్లడు కావాలని చేయడు, కావాలని చేసేవాళ్ళు ఎక్కడో ఉంటారులేండి, బట్ జనరల్లీ కావాలని చేయరు వాళ్ళు. సో వాళ్ళని అదిలించి తిట్టి కొడితే ఏ రకమైన ఇంప్రూవ్మెంట్ రాదు, ఇంకా ప్రాబ్లం ఎక్కువ, అది చేయకూడదు.
థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నీడ్ ఆఫ్ ది అవర్ కావాల్సిన యూరాలజీ సంబంధించిన ఎంతో అవగాహనని, ఎంతో డెప్త్ ఇన్ఫర్మేషన్ ని చాలా చక్కగా సులువైన తెలుగులో మాకు అందించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ నవీన్ గారు. ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం కలుద్దాం. చూస్తూనే ఉండండి మెట్ ప్లస్ 1 టీవీ.